రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 10, 2024. వారం శనివారం. తిథి మాఘశుద్ధ పాడ్యమి రాత్రి 12:47 వరకు. నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి 8:34 వరకు. వర్జం రాత్రి 2:53 నుండి 4:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:36 నుండి 7:22 వరకు. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మేషరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. వృషభ రాశి. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. సింహరాశి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. సింహరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. కన్యా రాశి. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. రాజకీయ కళారంగాల వారికి సన్మాన సత్కారాలు పొందే సూచన. బంధువుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కన్యా రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ. తులారాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, సూర్యస్తుతిని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ఉద్యోగాల్లో స్థానమార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మకర రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీనరాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.